మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జూలై నెల 1వ తారీఖు నుండి జూలై నెల 15వ తారీఖు వరకు ఈ 15 రోజులు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి 1వ తారీఖు జూలై నెల 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే ఇక్కడ రవి, గురువు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి. ఇక్కడ జన్మంలోనే కానీ, జన్మలో రవి కానీ, జన్మంలో గురువు కానీ ఇద్దరూ యోగించజాలరు. కాబట్టి రవి వలన ఆరోగ్యంలో క్షీణత, కొంచెం కోపం ఎక్కువ ఉండటము, ఈ విధమైన ఫలితాలన్నీ కుటుంబంలో అందరికీ కూడా. ఇక్కడ రవి వలన ఆ విధమైన ఫలితాలు కనబడితే, గురువు వలన ధన రాబడి తగ్గటము, అలాగే ఆదాయం తగ్గిపోవటము, అలాగే కొన్ని అంటే విద్య విషయంలోనూ ఈ విధమైనటువంటి వాటిలో కొంచెం వెనకబాటు తనం కనబడటము, అలాగే పిల్లలు అంటే సంతానానికి సంబంధించి కారకుడు కూడా గురువే కాబట్టి వారి విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం. అంటే చదువులో ఇంట్రెస్ట్ తగ్గడము, ఆటలలో పెరిగిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా గురువు సంతాన కారకుడు కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం అయితే గురుమూఢం జరుగుతూనే ఉంది. 9వ తారీఖున గురుమూఢం త్యాగం అవుతుంది, వదిలేస్తుంది. ఆ తర్వాతనే మీరు ముహూర్తాలు అవి ఉంటాయి. మూఢంలో మాత్రం శుభముహూర్తాలు ఏవి ఉండవు. అయితే ఇకపోతే ఈ మిథున రాశి వారికి 3వ స్థానంలో కుజుని యొక్క కేతు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఈ 2 గ్రహాల యొక్క సంచారం వల్ల ఇద్దరు కూడా, కుజుడు కేతువు కూడా యోగదాయకులే. కానీ కొంతమంది దీని గురించి అది అంటే జాతకరీత్యా వచ్చేటటువంటి వాటిని కూడా గోచారాన్ని చెప్తున్నారు. దాన్ని పిశాచ యోగం అని చెప్పేసి, అటువంటిది గోచారంలో ఉన్నట్టుగా మరైతే నేను చదవలేదండి. దానికి ఏదైనా ఎవరైనా విద్యలు తెలియజేస్తే నేను కూడా దాన్ని సరిదిద్దుకోవడం ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంతవరకు అయితే మరి లేదు. మరి ఎక్కడుందో ఏంటని ఎవరన్నా ఈ మన జ్యోతిష్యులు ఎవరన్నా తెలియజేస్తే నేను తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను. దీన్ని ఇక్కడ కుజుడు కానీ కేతువు కానీ చక్కటి అందరూ సోదరులు, అందరూ ఉద్యోగ స్థలంలో ఇంటి పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా దీనికి సహాయకంగా నిలబడతారు. అదేవిధంగా కేతు యొక్క ప్రభావం వల్ల కూడా మనకి 3వ స్థానంలో యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి వారి వల్ల కూడా ఇక్కడ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండటం వల్ల ఈయన కొంచెం మోక్షకారకుడు కాబట్టి కొంచెం భక్తి ప్రపత్తులు దేవుడి ఎడ ప్రకటితం అవ్వటము, అలాగే ఈయన ద్వారా కూడా మనకి అందరి యొక్క సహాయ సహకారాలు అందించడం ద్వారా ఒక రకమైనటువంటి బ్యాక్ సపోర్ట్, అంటే నీ వెనక మన వాళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారికి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల ఇక్కడ మనకి జరుగుతుంది. దానివల్ల తండ్రి గారి ఆరోగ్యంలో కొంచెం క్షీణత కనపడటము, లేకపోతే కొంచెం ఏదో ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడటము తండ్రి గారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదో యాత్రకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా, లేదా ఇంటి పక్క గుడికి వెళ్ళాలన్నా కూడా ఏదో అర్జెంట్ పని తగలటం, వెళ్ళలేకపోవటం, ఇట్లా ఈ 15 రోజులు కూడా మనకి రాహు వలన అట్లా దైవభక్తి కొంచెం మనం లోపల ఉన్నప్పటికీ, దైవభక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి ప్రకటించుకోలేకపోవటం, రోజు నిత్యకృత్యంగా మారినటువంటి గుడికో దేనికో వెళ్ళాలనుకున్న దాన్ని కూడా వెళ్ళలేకపోవటం, ఈ విధమైనవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా ఇకపోతే భాగ్యస్థానం అనేది ఇది కూడా పంచమ స్థానానికి రిలేటెడే. అంటే పంచమ స్థానానికి చాలా దగ్గర సంబంధం ఉందంటే భావాద్భావం అంటాము. ఆ విధంగా మన పూర్వపుణ్యం అనేది కొంచెం కూడా ఇందులో ప్రకటవుతూ ఉంటుంది. ఇక్కడ రాహుగ్రహం వల్ల మనకు జరిగేది ఏంటంటే ఈ విషక్రిములు, దోమలు, బొద్దింకలు, తేళ్ళు, జెర్రిలు,
ఈ బల్లులు వీటి వల్ల కూడా కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉంటుంది. అలాగే దశమ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతుంది. దీని ద్వారా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒకరు ఏదో పని చేస్తారు కదండి, అది ఏ వృత్తి అనేది అడగట్టండి, ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు. అంటే జనరల్గా కొంతమంది నేను ఈ పని చేస్తూ ఉండొచ్చు, ఒకరికి టీచర్గా పనిచేయచ్చు, ఒక లాయర్గా పనిచేయచ్చు, ఒక డాక్టర్గా పనిచేయచ్చు, ఎవరైతే చేసినా కూడా వృత్తి. అంటే మెంటల్గా డిజార్డర్, అంటే మానసికంగా సరి అయిన పరిస్థితి లేనటువంటి వారు ఏ పని చేయరు. అలాగే వయసు అయిపోయిన వాళ్ళు ఏ పని చేయరు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కూడా కొంతమంది అనేబుల్డ్, అందులో పర్సంటేజ్లు ఉంటాయండి. ఇంత శాతం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేటటువంటిది. తక్కువ ఉన్న వాళ్ళు పని చేసుకోగలుగుతారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు. చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్ బెడ్ రెడీనే ఉంటుంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఏ పని చేయలేరు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ దశమ స్థానంలో శని వలన ఒకవేళ అన్నీ బాగుండి చేసుకునేటటువంటి వాళ్ళకి వృత్తిపరమైనటువంటి అడ్డంకులు అవరోధాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు తప్పకుండా రోజు ఇప్పుడు మీరు విన్నారు కదా, మనం చెప్పుకున్న విషయాలు ఏ విషయాల్లో అడ్డంకులు కలుగుతున్నాయి, ఏ గ్రహం వల్ల కలుగుతున్నాయి విన్నారు కదా. అంచేత ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ రోజు పూజలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు మనం కొంచెం నవగ్రహాల గురించి కొంచెం మనం ఖర్చు చేయగలిగితే ఆ సమయాన్ని, దానివల్ల మనకి ఈ 15 రోజులు కూడా మనం గట్టెక్కిపోతాం చాలా ఈజీగా సునాయాసంగా ఆ భగవంతుని కృప వలన. మనకు అవసరానికి దేవుడు కాదండి, అవసరానికి దేవుడు కాదు, అన్నిటికీ దేవుడే అనే భావంలో మీరు ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితే చక్కగా మనకి దీన్ని అవలేలుగా దాటవచ్చు ఈ వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా. శుక్రగ్రహం కనుక తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి. వ్యయస్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే. శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధనం వ్యయం తగ్గుతుంది. అలాగే శత్రుభయం ఉండదు, మోక్షం కలుగుతుంది. ఆ ఖర్చు పెట్టేటటువంటి ధన వ్యయం అయినప్పటికీ కూడా ఆ వ్యయం కూడా చాలా మంచి పనులకి ఉపయోగపడుతుంది. ఏదో దేవాలయానికో డొనేషన్ ఇవ్వటమో, లేకపోతే మీ పిల్లల్ని అమెరికానో మరో దగ్గరికో పంపించాలనుకో వాళ్ళ ఫీజులకో. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా స్కూల్స్ రీఓపెనింగ్ కూడా వాళ్ళకి ఒక పిల్లవాడిని ఎల్కేజీ చదివించాలంటేనే 1,00,000 పైన ఖర్చు వచ్చేటటువంటి పరిస్థితి. ఆ విధంగా డబ్బులు స్కూల్కనో గుడికనో లేకపోతే ఆరోగ్యం కోసము ఏదో మంచి సద్వినియోగం మొత్తం ఖర్చు అవుతుంది గ్యారంటీ. ఈ విధంగా శుక్రగ్రహం పెట్టేటటువంటి ఖర్చు కూడా మనకి శుభప్రదంగా ఉంటుంది. అలాగే మనకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఇది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు మిథున రాశి వారికి. శుభం భూయాత్.